సంక్రాంతి అంటేనే ఒక సందడి. పిండి వంటలు, గాలిపటాలు, పందెం పుంజులు. సంక్రాంతి దగ్గర పడుతుంది అంటేనే మనసంతా ఉత్సాహంగా ఉంటుంది. కానీ ఈసారి మా గ్రూప్లో ఎక్కడా ఆ హడావుడైతే కనిపించలేదు. ఎందుకంటే మేమంతా మా చిన్న చిన్న పనుల్లో మునిగిపోయాం. అదే సమయంలో మా దుర్గాగాడు వదిలిన ఓ పిక్ మా హృదయాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఫ్రెండ్స్ పక్కనుంటే ఆ ఎంజాయే వేరబ్బా. మా ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ ఎండింగ్ డిసెంబర్ 31కి అందరూ కలవాలనే ఉద్దేశంతో ట్రిప్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి ఎందుకో చేయాల. సంక్రాంతి ముందు మా దుర్గాగాడు లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళిన పిక్స్ని టూరింగ్ గ్యాంగ్ గ్రూప్ వాట్సాప్ చేశాడు. అవి చూసిన సత్తిపండుగాడు రాఘవాకి ఫోన్ చేసి ప్రతి ఇయర్ మనం ట్రిప్కి ప్లాన్ చేస్తాం కదా, ఈసారి ఎందుకు ప్లాన్ చేయలేదు అని అడిగాడు. అప్పుడు రాఘవ మధుకి ఫోన్ చేసి మనోళ్ళందరూ మంచి ఊపు మీద ఉన్నారు ట్రిప్ కోసం అని చెప్పాడు. ఇంకా వీళ్ళిద్దరికీ తోడైన మా నల్లబాలు వెంకీగాడు ట్రిప్కి అయితే ప్లాన్ చేసి భాను, వెంకట్, మణి, శరత్ అలాగే నాకు ఫోన్ చేసి సంక్రాంతి రోజు మనందరం ట్రిప్కి అయితే వెళ్తున్నామని చెప్పారు. సో ఇంకా మా అందరిలో ఏదో తెలియని ఉత్సాహం. నైట్ పడుకున్నామే కానీ అన్నట్లు ఉంది. అందరం 6కి అయితే కలుద్దాం అనుకున్నాం. కొంతమంది రెడీ అయ్యి వచ్చేటప్పటికి 7:30 అయితే అయింది. ఓకే, ఇక అందరం కలిసి ట్రిప్కి అయితే బయలుదేరాం. ఓకే, ఇంకా స్టార్ట్ అయింది పందెం పుంజుల విహారయాత్ర. ముందుగా విజయవాడ చేరుకుని బెంచ్ సర్కిల్ నుంచి గుడివాడ అయితే వచ్చేసాం. పొద్దున్నే బయలుదేరటం వల్ల ఎవ్వరూ టిఫిన్లు అయితే చేయలేదు. గుడివాడలో టిఫిన్ చేద్దామని బళ్ళు అయితే ఆపామన్నమాట. చూడండి, ఈ రోడ్ సైడ్ హోటల్లో ఏమీ లేవంట, ఓన్లీ ఇడ్లీ మాత్రమే ఉంది. ఇడ్లీ ఇవ్వటానికి కూడా లేట్ ఉంది అన్నారు. ఆ ఇడ్లీ వచ్చే లోపల మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. తీసుకొద్దాం అనుకున్నాం కానీ అవి లేవు. తోలు బాగుంటుంది. తోలు సూపర్ ఉంటుంది. ఇక్కడ అట్లున్నాయి మామూలు పీస్. ఈ కుమ్ముడు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే పార్సల్ అయితే తీసుకున్నాము. ఆ చిన్న హోటల్లో కూర్చొని అంతమంది కూర్చొని తినటం కష్టం కాబట్టి ఏదైనా రోడ్ సైడ్ అయితే బళ్ళను ఆపేసేసి పొలాల్లో కూర్చొని తిందాం అనుకున్నాము. సో అలా ముందుకు వచ్చిన తర్వాత ఒక చోట అయితే కార్లు ఆపేసేసి చూడండి, ఈ పిల్ల కాలువ పక్కన ఈ పచ్చని చెట్లు, పూలు చూడండి, ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఈ నండ చూడండి అందరూ. బాను ఈ నండ చూడండి. రారా బాటిల్ దాచిపెట్టు. ఇక్కడికి వచ్చి బాటిల్ మాకు ఇచ్చేసి మళ్ళీ స్టిల్గా నడుచుకుంటారు. వేసుకొని చక్కగా కూర్చొని బాను తెచ్చిన చపాతీలోకి దుర్గా తెచ్చిన చికెన్ కర్రీ వేసుకొని కొంతమంది, ఇప్పుడు మనం తీసుకున్న ఇడ్లీ కొంతమంది అయితే లాగించేశారు. ఇడ్లీలోకి ఇచ్చిన చట్నీ అయితే మంట అద్దిరిపోతుంది. గుంటూరు గొడ్డు కారం కన్నా ఇది ఇంకా మంటగా ఉంది. సో ఇది మన వీడియో. నెక్స్ట్ వీడియోలో భీమవరంలో జరిగిన కోడి పందాల వీడియోతో కలుద్దాం. బాయ్.